ఉన్మాదులు రెచ్చిపోతున్నారు. ప్రేమిస్తే సరి, లేదంటే ఉరి అన్నట్టుగా చెలరేగిపోతున్నారు. మెదక్ ఘటన మరువక ముందే విశాఖ జిల్లాలో ఇలాంటి సీనే రిపీట్ అయింది. ప్రేమను అంగీకరించలేదు అన్న కోపంతో ఒక యువతిపై దాడికి దిగాడు సైకో. ప్రేమంటూ వెంటపడ్డాడు. ఇష్టం లేదన్నా వినిపించుకోలేదు, కాదన్నా కనికరించలేదు. దగ్గరకు రానియకపోవడంతో పగతో రగిలిపోయిన ఉన్మాది బరి తెగించాడు. యువతపై దాడికి తెగబడ్డాడు. ఈ ఘటన ప్రస్తుతం విశాఖపట్నంలో సంచలనంగా మారింది. యువతి కుటుంబ సభ్యులు ఓం శాంతి ఆశ్రమానికి తరచుగా వెళ్తుంటారు. అక్కడే యువతికి పరిచయమయ్యాడు నీరజ్. అప్పటి నుంచి ప్రేమించాలంటూ బలవంతం చేశాడు. అంగీకరించకపోవడంతో యువతి ఫోటోల్ని మార్ఫింగ్ చేసి అమ్మాయి కుటుంబ సభ్యులకు పంపాడు. దీంతో యువతి తీవ్రంగా కలత చెందింది. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు చేశారు యువతి తరపు బంధువులు. ఎంతకు అమ్మాయి లొంగకపోవడంతో చంపాలని డిసైడ్ అయ్యాడు నీరజ్. రాడ్డు తీసుకుని స్వయంగా ఇంటికెళ్లిన నీరజ్ యువతి తలపై బాది పరారయ్యాడు. నీరజ్ దాడిలో అమ్మాయికి తీవ్ర గాయాలయ్యాయి. నీరజ్ ను కఠినంగా శిక్షించాలని యువతి తండ్రి కోరుతున్నారు. అమ్మాయి 2 చేతులు ఫ్రాక్చర్ అయ్యాయని చెబుతున్నారు వైద్యులు. శరీరంపై గాయాలయ్యాయని, మరో 24 గంటలు గడిస్తే గాని ఏమీ చెప్పలేమని అంటున్నారు. ఇలాంటి ఉన్మాదులపై ఉక్కుపాదం మోపితేనే ఈ తరహా ఘటనలకు ఫుల్ స్టాప్ పెట్టదు.